హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి ధన్వి వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే. మా ధన్వి ఫస్ట్ స్పోర్ట్స్ డే. సో ఎలా ఉంటుంది ఏమేమి మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా మార్నింగ్ ఇవాళైతే 5 o'clock కల్లా లేచేసి ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసాను. ఎందుకంటే మామూలుగా అయితే నేను ఈ మధ్యలో ఈవినింగ్స్ పూజ చేస్తున్నాను, మార్నింగ్స్ కుదరట్లేదు అనేసి. ఇప్పుడు మా ఆయన అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు, దర్శనానికి వెళ్ళారు. 3 days అవుతుంది, వాళ్ళు వస్తున్నారు. సో ఇంకా మాల వేసుకున్నప్పుడు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల పూజ చేయాలి కదా, అందుకనేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసి పూజ అయితే చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. 8 కంతా బయలుదేరాలి, 8:30 కంతా గ్రౌండ్లో ఉండమన్నారు. ఇంకా 8 బయలుదేరాలంటే క్విక్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేద్దామనేసి మా ధన్వికి ఓట్స్ పారిజ్ కానీ లేకపోతే ఓట్స్ రెసిపీ సేవ్ చేసిన ఇష్టంగా తింటుంది. లేదు అంటే శాండ్విచ్ కానీ టోస్ట్ కానీ ఇలా ఉంటే ఇష్టంగా తింటుంది. మేము బ్రెడ్ రెసిపీస్ మంత్లీ 1 or 2 చేసుకుంటాం. ఎందుకంటే బ్రెడ్ ఇంట్లో చేసేలాగుంటే హెల్దీ హ్యాపీగా చేసుకోవచ్చు రెగ్యులర్గా. బట్ బయట ఎంత హోల్ వీట్ మల్టీగ్రెయిన్ అన్నా కూడా ఎంతో కొంత ఉంటాయి ప్రిజర్వేటివ్స్ అని ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది. బట్ అలాగని కంప్లీట్గా అవాయిడ్ చేయలేము కదా. ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్కి అప్పుడప్పుడు వాడడం ఓకేనే అనిపిస్తుంది. ఇవాళ అయితే టోస్ట్ చేద్దాము, క్విక్గా అయిపోయే టోస్ట్ అని అయితే అనుకుంటున్నాను. నేను ఈ చాపింగ్ బోర్డ్ గురించి కూడా ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో షేర్ చేశా. బట్ స్టిల్ అడుగుతూనే ఉన్నారు. దీన్ని తీసుకొని ఆల్మోస్ట్ 3 years కావస్తుంది. క్వాలిటీ బాగుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, అలాగే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. ప్రైజెస్ చూసి తీసుకోండి. అలాగే దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా వస్తాయి. మేము ఉన్న దాంట్లో పెద్దది, ఇది 50x50 centimeters. సో దీనికన్నా ఇంకా చిన్న సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, చూసి తీసుకోండి. ఈ టోస్ట్ చేయడానికి ఒక బౌల్లో ఒక 3 teaspoon అంత శనగపిండి తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, ఒక టొమాటో, తురుముకున్న ఒక క్యారెట్, కొద్దిగా క్యాప్సికము, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇంకా మనకు చాయిస్ ఏవైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నా. ఇంతే, ఇంక నేను ఇందులోకి ఏం మసాలాస్ యాడ్ చేయడం లేదు. దీనంతా బాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు బ్రెడ్కి ఇది బాగా పట్టేలాంటి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటరీగా అయిపోయినా కూడా బ్రెడ్కి ఇది అతుక్కోదు. సో చూసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ధన్వికి మాత్రమే కాబట్టి కొద్దిగా చేస్తున్నాను. ఇంతే, ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. దీన్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక కొద్దిగా బటర్ వేసి ప్యాన్ పైన నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే బాగుంటాయి తినడానికి. ఇలా ఫస్ట్ ఒక సైడ్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. దీన్ని స్లోగా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. నేను ఫైనల్గా కొద్దిగా చీజ్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, బట్ మా ధన్వికి ఇష్టం చీజ్ బాగా అనేసి వేస్తున్నాను. ఇంతే, ఇది వేడికే మెల్ట్ అయిపోతుంది. ఇది మనకు టోస్ట్ అయితే రెడీ. క్విక్గా జస్ట్ 5 to 10 minutesలో రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదైతే. మన వల్లే చలికి లేసేకవ్వదు పాపం. పిల్లలు ఇంత అర్లీగా లేచి రెడీ అవ్వాలంటే కష్టం. కాకపోతే ఓపెన్ గ్రౌండ్ అవ్వడం వల్ల ఇంకా ఎండ ఎక్కువైందంటే కష్టం, ఎండకు కూడా తట్టుకోలేరు. అందుకనేసి త్వరగా రమ్మన్నారు. ఇంతే, మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టోస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా టైం లేదు అంటే క్విక్గా అయిపోయే హెల్దీ రెసిపీ ఇది. సరేరా, మరి లేట్ అవుతుందిరా. సరే.
ఆల్రెడీ నేను చల్లగా అయింది, తిని చూడు. తిను మరి, తినొచ్చు, టకటక తినేస్తే అయిపోతుంది. ఫాస్ట్ తినే టైం 8 అవుతుంది, ఇంక 5 minutes ఉంది, మనం బయలుదేరాలి కదా. బాగుందా? ఏమి క్రంచీగా ఉంది కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక బయలుదేరుతున్నాము. మా ధన్వి చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాక్టీస్ మేము రెగ్యులర్గా ఫాలో అవుతాము. బయటికి వెళ్ళేటప్పుడు కానీ, తను స్కూల్కి పంపించేటప్పుడు కానీ ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్రము, గాయత్రి మంత్రం, ఇవి రెండు కూడా తనకు చెప్పిస్తానమాట. సో తనకు అలవాటు బాగానే. దీనివల్ల ఏమంటే ఒకలాంటి ప్రొటెక్షన్, అలాగే పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందనేసి, ఇది స్పిరిచువల్లీ కూడా పిల్లలు ఇప్పటి నుంచి మనం నేర్పిస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అనేసి ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా డైలీ ఫాలో అవుతాము. నేను తన చేయి పట్టుకొని చెప్తే తను నా కడుపు మీద చేయి పెట్టి చెప్తుంది. అంటే అమ్మ బేబీకి ఇప్పటి నుంచే నేర్పించాలి కదా, నాకు బాగా వచ్చు, నేను బేబీకి కూడా నేర్పిస్తాను అనేసి క్యూట్గా చేస్తుంది ఇలాగా. ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకొని బయలుదేరాము. మా ధన్వి వాళ్ళ ఫ్రెండ్ది కూడా సేమ్ స్కూలే, సో వీళ్ళతో పాటు కలిసే వెళ్తున్నాము. ఇంకా మా ఆయన ట్రైన్కి వస్తున్నారు, దర్శనం చేసుకొని 9:30 అలా రీచ్ అవుతారు. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మాల తీసేసి అంతా వచ్చేసరికి ఈ స్పోర్ట్స్ డే అయిపోతుంది అనేసి డైరెక్ట్గా నేను గ్రౌండ్కి వచ్చేస్తాను. అంతా అయ్యాక ఈవినింగ్ మాల తీసేస్తాను అని అయితే అన్నారు. ఎందుకంటే ఇది తన ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ కదా, అస్సలు మిస్ అవ్వకూడదు అనేసి. ఇలా మా ధన్వి స్కూల్లో ఏదైనా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అనిపిస్తుంటుంది, నేను మా ఆయన ఇదే డిస్కస్ చేసుకుంటాము, మొన్న మన స్కూలింగ్ అయిపోయినట్టు, కాలేజ్ అయిపోయినట్టు, ఇలాంటి ఈవెంట్స్లో మనం పార్టిసిపేట్ చేసినట్టు ఇంకా మెమరీస్ అలాగే ఉండిపోయాయి కదా, అప్పుడే ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా, మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఈవెంట్స్కి మనం పేరెంట్స్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఏజ్ అనేది అంటే ఇంకా మనలో అలాగే ఇన్నర్ చైల్డ్ అనేవాళ్ళు అలాగే ఉంటారు కదా, ఏజ్ పెరిగిపోతుంది అనేసి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అనిపిస్తుంటుంది ఇంత పెద్దవాళ్ళం అయిపోయాము, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయా మనకు అనేసి. ఇంత చిన్న పిల్లలకు కూడా ఎంత క్యూట్ యాక్టివిటీస్, అంటే ఇది ఒక కాంపిటీషన్ అని కాకోకుండా వాళ్ళల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి, విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇది పక్కన పెట్టేస్తే పార్టిసిపేట్ చేస్తున్నామని ఆ స్పిరిట్ అనేది వాళ్ళలో పెరుగుతుంది. మా ధన్వి కూడా స్పోర్ట్స్ కానీ గేమ్స్ యాక్టివిటీస్ ఏవైనా చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్. అది ఎలా వచ్చిందంటే నాకు మా ఆయనకి ఇద్దరికి కూడా స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్, ఇద్దరం కూడా మోస్ట్లీ చాలా వరకు స్పోర్ట్స్లలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మా ఆయన ఇప్పటికీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్, వాళ్ళ ఆఫీస్లో కానీ ఏది జరిగినా కూడా అంతే కాంపిటేటివ్ స్పిరిట్తోనే ఆయన పార్టిసిపేట్ చేస్తారు, విన్ అవ్వాలనే మైండ్ సెట్లోనే ఉంటారు ఎప్పుడూ కూడా. నా విషయానికి వస్తే ఏమైందంటే నేను స్పోర్ట్స్లో ఉన్నా కూడా స్టడీస్ ఎక్కడో డామినేట్ చేసేసాయి, సో కొంచెం ఆ స్పోర్ట్స్ అలా పక్కన పెట్టేశాను. కానీ మేమైతే స్ట్రాంగ్గా అనుకుంటున్నాం మా ధన్వికి స్టడీస్లో ఎలాంటి ప్రెషర్ పెట్టకూడదు, ఎందుకంటే ఈ ర్యాంకులు మార్కులు ఇవన్నీ ఎంత వచ్చినా కూడా ఇప్పుడు నేనే ప్రాక్టికల్గా ఎన్ని ర్యాంకులు వచ్చి ఏం లాభం, ఏం చేస్తున్నాను, ఎంత అచీవ్ చేశాను, ఎంత కోల్పోయాను అనేది నాకు బాగా తెలుసు. సేమ్ మా ఆయన విషయంలో కూడా అదే జరిగింది కాబట్టి మా ధన్వి విషయంలో అది రిపీట్ చేయాలని మేము అనుకోవట్లేదు. తనకు ఏది ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయితే స్పోర్ట్స్లోనే ఉండని, స్టడీస్ అయితే ఓకే అప్ టు దెమ్. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, అలాగే కొంచెం నాలెడ్జ్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు. ನಮ್ಮ ಸ್ವಾಮಿ ಗಿಫ್ಟ್ ಅಂತಿದ್ರು 1 ಮಂತ್ ಫೀಸ್ ಕಡಿಮೆ ಮಾಡಿದ್ರೆ ಸಿ ನಿಮ್ಮ ಚಿಲ್ಡ್ರನ್ ಎಷ್ಟು ಕಲರ್ಫುಲ್ ಆಗಿ ನೀವು
ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಡೇ ಅಡಿಗಿದ ನೋಡಿದ್ದೀವಿ ಈಗ ಇಷ್ಟೆಲ್ಲ ಪ್ರಾಪ್ಸ್ ಇಷ್ಟೆಲ್ಲ ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಎಲ್ಲ ಹೆಂಗ್ ಮಾಡೋದು ಸರ್ ಇಟ್ಸ್ ವೆರಿ ಡಿಫಿಕಲ್ಟ್ ಇಷ್ಟೆಲ್ಲ ಬಟ್ ಫೈನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. వీళ్ళు పిల్లలకే కాకుండా పేరెంట్స్కి కూడా ఇలా క్రియేటివ్గా కొన్ని యాక్టివిటీస్ కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. మన స్కూల్ డేస్లో స్పోర్ట్స్ డే అంటే అసలు మన పేరెంట్స్కి ఏం గేమ్స్ పెడతారు, ఎలాంటి స్పోర్ట్స్ ఉంటాయని ఈవెన్ ఐడియా కూడా ఉండేది కాదు. ఎప్పుడు స్కూల్కి వచ్చి ఏదో యాన్యువల్ డే అంటే వచ్చేవాళ్ళు, కానీ మిగతా స్పోర్ట్స్ డే ఇలాంటి వీటిలోకి అసలు పేరెంట్స్ వచ్చింది కూడా గుర్తుకు లేదు. కానీ ఇప్పుడు పిల్లలకి ఎలా ఉందంటే ఏ చిన్న ఈవెంట్ అయినా కూడా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది అనమాట. సో అంత ఇన్వాల్వ్డ్గా ఉన్నాం పేరెంటింగ్లో అని అయితే అనిపిస్తుంది. ఈరోజు ఈ ఈవెంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే పిల్లల కన్నా ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ టెన్స్ అవుతున్నారు అనమాట. మన బేబీ ఆడాలి, బాగా ఆడాలి అనేసి. ఇంకా వదిలితే పిల్లల బదులు పేరెంట్స్ అయిపోయి ఆడేద్దాం అనే రేంజ్కి ఎంకరేజ్ చేశారు పిల్లల్ని. మేము కూడా ధన్వికి 5 years వరకు హోమ్ స్కూలింగ్ చేద్దాము, డైరెక్ట్గా ఫస్ట్ స్టాండర్డ్లో స్కూల్ జాయిన్ చేద్దామని అయితే అనుకున్నాము. కానీ తనే పట్టుబట్టి ఇంతకుముందు నా ఇంట్లో పక్కింటి పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. సో నేను వెళ్తాను అనేసి మొండిగా ఏడవడం వల్లే తను యాక్చువల్గా స్కూల్ జాయిన్ చేశాము. బట్ స్కూల్ జాయిన్ చేశాక అనిపించింది ఎంత రైట్ డెసిషన్ తీసుకున్నామనేసి. ఇంట్లో ఉంటే ఏదో ఆ ఏజ్లో ఏమేమి నేర్పించాలో అంతవరకే నేర్పించగలం, కానీ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలతో వాళ్ళు సోషలైజ్ అయ్యేది కావచ్చు, కమ్యూనికేషన్ అయ్యేది కావచ్చు, వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్లో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ని మనం ఇవ్వలేము ఇంట్లో. సో అదైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఇది రైట్ డెసిషన్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం అనేది. అండ్ వీళ్ళ 5 years లోపు ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తాం వీళ్ళని అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళకి CBSE కానీ ICSE ఇలా ఈ సిలబస్ వైజ్ జాయిన్ చేస్తాం, లేదా మాంటిసరీ బేస్డ్ లెర్నింగ్ స్కూల్లో జాయిన్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మాంటిసరీ బేస్డ్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చదువు అంటే స్టడీస్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం కన్నా కూడా వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసే యాక్టివిటీస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వన్స్ వాళ్ళలో ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా డెవలప్ అయ్యాయంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇవే కదా చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచేది. మనం ఎంతసేపు A రాయ్ B రాయ్ లేదా 1 2 3 చెప్పు అని వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూ ఉన్నామంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అస్సలు ఉండవు, భయమే పెరుగుతుంది, యాంగ్జైటీ స్ట్రెస్ ఇవే పెరుగుతాయి. ఈ యంగర్ మైండ్స్కి మనం ఇవ్వాల్సింది స్ట్రెస్ ఆఫ్ ఫియరో కాదు, కాన్ఫిడెన్స్, హ్యాపీ చైల్డ్హుడ్ అనేది మనం ఇవ్వాలి. మాకు ఈరోజు అయితే అనిపించింది రైట్ డెసిషన్ తీసుకున్నాము అనేసి. మా ధన్వి అయితే ఇవాళ 2 గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది, రెండిట్లోనూ విన్ అయింది. యాక్చువల్గా 3 వీళ్ళకి ప్లాన్ చేసింది, కానీ టైం అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అంటే ఒక్కొక్క గేమ్కి కూడా వాళ్ళకు చిన్న పిల్లలు కదా, వాళ్ళని ఒకరినొకరిని కోఆర్డినేట్ చేస్తూ చేయడానికి టైం పట్టేసింది. ఇంకా లేట్ అయితే మధ్యాహ్నం ఎండలు ఎక్కువ ఉన్నాయనేసి జస్ట్ 2 గేమ్సే వీళ్ళకైతే కండక్ట్ చేశారు. రెండిట్లో విన్ అవ్వడం మాకైతే ఒక ప్రౌడ్ పేరెంట్స్ మూమెంట్ అనమాట. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. మేము ధన్వికి ఎప్పుడు ఒకటే చెప్తాం, నేను కానీ మా ఆయన కానీ, ఎప్పుడు ఫస్ట్ రావాలి అని చెప్పేసి ఏదో బ్లైండ్గా అలా గుడ్డిగా పోవడం కాదు. ఆ ప్రాసెస్ని, గేమ్ కావచ్చు స్టడీస్ కావచ్చు, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయగలిగితేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. విన్ అయినా లేకపోతే ఓడిపోయినా కూడా పెద్దగా పట్టించుకోమన్నమాట. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసామంటే మనం గెలిచినంత హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ మేము నమ్మేదేమంటే మనం వన్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా విన్ అవుతాం ఆటోమేటిక్గా. ఏదంటే అది బై ప్రోడక్ట్గా అలా వచ్చేస్తుంది. సో దాన్ని కూడా అంతే, ఇవాళ చాలా ఎంజాయ్ చేసింది. ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే చెప్తోంది, అమ్మ నేను చాలా ఎంజాయ్ చేశాను, బాగా ఆడాను అనేసి. 1 2 3 4 5 6 ఇక్కడే లంచ్ కూడా అరేంజ్ చేశారు. లంచ్ చేసేసిన తర్వాత ఇంకొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇలా స్పోర్ట్స్ డే అయితే చాలా బాగా జరిగింది. ఈ పిల్లలకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ తన గేమ్స్ అయితే అయిపోయిన తర్వాత కూడా ఏవో తనే ఓన్గా ఆడుకుంటూనే ఉంది ఆ ఎండలో. దాని దెబ్బకి స్పోర్ట్స్ డే అయిన తర్వాత 4 రోజులు జ్వరంతో పడుకునేసింది. చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మా ధన్వి ఫ్రెండ్ కూడా, తను LKG, తను కూడా 3 గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే 3 విన్ అయ్యాడు. చాలా హ్యాపీగా అనిపించింది. Very good.
Happy Miracle Kids. Hope you enjoyed our sport. ఇంకా స్పోర్ట్స్ డే అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఫుల్ టయర్డ్ అయిపోయాము, వచ్చి పడుకొనేసాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాము. ధన్వి కోసము రీసెంట్గా ఈ ఎలక్ట్రిక్ అండ్ రిమోట్ కంట్రోల్ జీప్ ఒకటి తీసుకున్నాము. అంటే తను పుట్టిన తర్వాత ఒక 6-7 months బేబీగా ఉన్నప్పటి నుంచే మా ఆయనకి ఇష్టం తీసుకోవాలి ఇలాంటి జీప్ ఒకటి అని. కానీ మేము ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర ఎలా అంటే రోడ్స్ అంతగా బాగాలేవు, కొంచెం మట్టి రోడ్డు ఉండేది. ఇలాంటి జీప్ డ్రైవ్ చేసే అంత మంచి రోడ్స్ లేకపోవడం వల్ల తీసుకోలేదు. ఇంకా ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గర ఉంది ఇలాంటిదే జీప్. సో అది చూసినప్పటి నుంచి నాకు కావాలని అడిగేది. ఇంకా సరే తీసుకుందామని అయితే ఫైనల్గా జీప్ అయితే తీసుకున్నాం. తనకు ఎల్లో కలరే కావాలనింది అనేసి ఎల్లో కలర్ జీప్. ఇది 4x4 అంటే 4 motors ఉండి జీప్, ఇద్దరు కూర్చోవచ్చు. సో నెక్స్ట్ బేబీ వచ్చినా కూడా ఇద్దరు కూర్చొనేలాగా ఉండని అనేసి ఈ జీప్ అయితే తీసుకున్నాము. మేము మామూలుగా ఏదైనా కొనాలి అంటే ఎలక్ట్రిక్వి కానీ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే కొనాలి అంటే ఆఫ్లైన్ స్టోర్సే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే 1-2 స్టోర్స్లో చూడొచ్చు, కంపేర్ చేయొచ్చు, క్వాలిటీ ఎలా ఉంటుందో, ఏమి సర్వీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నట్టుగా. మా ఇంట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అలా తీసుకొని ఉండేవే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో తీసుకున్నాం, అది కూడా ఫ్లిప్కార్ట్లో. ఎందుకంటే విజయ్ అన్న చెప్పారు, అంటే మా ధన్వి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అన్నకి కార్స్ అన్న జీప్స్ అన్న వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, బాగా ఐడియా ఉంది. సో అన్న సజెస్ట్ చేశారు ఈ మోడల్ అయితే బాగుంటుంది అనేసి. అది కాక కొంచెం ఆఫర్లో కూడా, మనకు బయట షాప్స్లో అంటే ఆఫర్ ప్రైజెస్ అన్నీ కూడా ఉండవు, ఒరిజినల్ అమౌంట్ ఇచ్చే తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం ఆఫర్లో కూడా ఉంటాయి కదా అన్నట్టుగా సజెస్ట్ చేస్తే ఓకే అనేసి ఫ్లిప్కార్ట్లో అయితే తెప్పించుకున్నాము. అన్న ఇంకా మా ఆయన ఇద్దరు కలిసి ఫిట్ చేసేస్తున్నారు ఇదైతే. ఇంక మేము ఎలా ఉంటుందో ఏమో అని టెన్షన్గానే ఉన్నాం ఇది వచ్చిన తర్వాత కూడా. ఇప్పటికీ అంటే ఇది వచ్చి కూడా దగ్గర 1 month అవుతోంది. నేను ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను. ఈ 1 monthగా ధన్వి ఇది డ్రైవ్ చేస్తోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఒరే నాన్న ఇంకా ఫిక్స్ చేస్తున్నారు, ఆగమ్మా. ఒరే 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 ఇరగొట్టేసేవరా. స్టాప్ చేయాలి మళ్ళీ వెనకాల. చాలు 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 నా కొట్టేస్తా, వెనకాల తగులుతుంది గోడకి. ఇలా ఫిక్స్ చేసేసిన తర్వాత ఫస్ట్ టైం కదా అనేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి లైట్గా అలా పూజ చేసేసి ఇంకా ధన్వి అయితే ఈగర్గా వెయిట్ చేస్తుంది. వాళ్ళు ఫిక్స్ చేసేంత గ్యాప్ కూడా ఇవ్వడం లేదు, ఎక్కి కూర్చోవడము, నేను డ్రైవ్ చేస్తా అనడము, ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది తనైతే.
రా మరి ముందరికి రా. లెఫ్ట్ అనుకోని ప్రెస్ స్లో స్లో స్టాప్ చూసుకొని. ఇంకా మా ధన్వి అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు. ఈ జీప్ వచ్చినప్పటి నుంచి ఇంట్లోనూ తిప్పుతోంది, అలాగే కిందంతా కూడా ఒక 8 to 10 రౌండ్స్ అయితే వేస్తుంది డైలీ. ఇంట్లో కూడా బాగా స్పేషియస్గా ఉండడం వల్ల తను పడుకోబోయే ముందు వరకు కూడా ముందరికి వెనక్కి బ్యాక్ ఫ్రంట్ ఎలా వెళ్ళాలి ఇలా అంతా కూడా నేర్చుకుంటోంది. ఇంకా ఆ రోజు మా అపార్ట్మెంట్లో క్రిస్మస్ స్టాల్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ పిల్లలంతా కూడా ఈ స్టాల్స్ అరేంజ్ చేసిన వాళ్ళే ఈ జీప్స్ తీసుకొచ్చారేమో రైడ్కి ఎంత అనేసి. చిన్నపిల్లలైతే ఒకటే గోల, మేము ఎక్కాలంటే మేము ఎక్కాలి అనేసి. చాలా ఫన్నీగా ఉన్నింది ఆ రోజైతే. ఇంకా ఇంటికి వచ్చాక ఈ జీప్ పైన నేమ్ లేబులింగ్ లాగా చేద్దాం అనుకున్నాము. మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి పర్పుల్ పాప్ స్టూడియో అనే పేజ్ నుంచి కొన్ని కస్టమైజ్డ్ స్టిక్కర్స్ అయితే పంపించున్నారు. దీని రిలేటెడ్ రీల్ ఒకటి నేను షేర్ చేస్తున్నాను, కావాలంటే లింక్ కూడా ఇస్తా, చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పిల్లలకి ఇలా డిఫరెంట్ థీమ్స్తో అయితే. సో దీనిలోంచి ఒక 2 అయితే సెలెక్ట్ చేసి జీప్కి అయితే పేస్ట్ చేసాము. ఇది ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.